మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 9కి బదులు 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో 12న సీఎంగా ప్రమాణం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై నేడు స్పష్టత రానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 9వ తారీఖు ప్రమాణ స్వీకరించిన కట్టబడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గీలు చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరై అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్డీఏ పక్షాల ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే తెలుగుదేశం నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ మీటింగ్ తర్వాత మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ బయటికి కూటమిలోని ఎంపీలంతా కూడా హాజరు కావాలని నిర్ణయించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆహ్వానించాలనుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న లేదా 9న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంలో వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని కూడా హాజరవుతారని వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కాశీరావు.